వర్షం పడితే రోడ్డు క్రాస్ అయినప్పుడు మనుషులు కనిపించరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చీకటి ఉంటే మనుషులు కనిపించరు. బండ్లపైన వచ్చేటోళ్ళకి ఎట్లా కనిపిస్తారు అంకుల్? నిన్న మేము డైరీ ఫామ్ రూట్ అంటే వస్తుంటే చిన్న ఇన్సిడెంట్ అండి, చిన్నదే. రోడ్డు క్రాస్ అవుతున్నాడు ఒక అంకుల్, మేము బండి పైన వస్తున్నాము. హైవే మీద ఎంత స్పీడ్లో వస్తారు? 40-50 మీద వస్తున్నాం. వర్షం పడుతుంది, ఫుల్ తడిచిపోయాం. ఇంకెలా వస్తామో? ఒక అంకుల్ మీకే పనులు ఉన్నాయా, మీకే అంత స్పీడ్గా వెళ్తున్నారని చెప్పేసి అడుగుతున్నారు ఒక అంకుల్. నేను వీడియో తీద్దాం అనుకున్నాను, తడిచిపోయి ఉన్నాను, వీడియో కూడా తీయలేకపోయాను నేను. ఆయన డైరెక్ట్ మమ్మల్ని క్వశ్చన్ చేస్తుండు. మా ఆయన చేసింది తప్పు కాక మమ్మల్ని అంటుండు. ఆయన ఎట్లా అంటుండు, మీరు అంత స్పీడ్గా పోతున్నారని చెప్పేసి. అంత చీకట్లో డైరీ ఫామ్ రూట్లో చీకటి ఉంటుంది, చాలామందికి తెలుసు. కొంపల్లి, మేడ్చల్, అల్వాలు తిరిగే వాళ్ళకైతే అందరికి తెలుసు. అక్కడి నుంచి అక్కడ రోడ్ క్రాస్ అవుతుంటే మనిషికి అనిపిస్తారా అండి, చెప్పండి? అంకుల్ డైరెక్ట్ మా మీదనే ఇంకా రివర్స్ అయ్యిండు. నిన్న చాలా కోపం వచ్చిందండి నాకు అసలు. అంకుల్ రోడ్డు క్రాస్ అయ్యేటప్పుడు మొబైల్ ఫోన్ ఉంటుంది కదా, దాంట్లో టార్చ్ ఉంటుంది ఖచ్చితంగా. ఇవాళ రేపు ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఫోన్ ఉంది. లేకపోతే బండ్లు వచ్చేదాకా ఆగాలండి మీరు. బండ్లు రావట్లేదు అన్నప్పుడు మీరు రోడ్డు క్రాస్ అవ్వాలి. బండ్లు ఫుల్గా వస్తున్నాయి అంటే మీరు రోడ్డు క్రాస్ అయ్యారు. దేవుడి దయవల్ల ఏమీ కాలేదండి, ఏమీ కాలేదు. అయినా సరే ఆయన కేకలు, పెద్ద పెద్ద కేకలు. మా అంత లగేజ్ ఉంది మా బండి పైన, పిల్లోడు ఉన్నాడు, ఫుల్ తడిసిపోయాము. ఇంకెంత స్పీడ్లో వస్తున్నాము చెప్పండి? ఆయన నిన్న అలా చేశారు. డైరీ ఫామ్ రూట్ ఏంటి వచ్చేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి, బీ సేఫ్గా ఉండండి. వర్షం పడుతుంది, జాగ్రత్తగా రండి, వెళ్ళండి.